ముల్లంగి బుగ్గమ్మ రామరెడ్డి పెళ్లి చూయించుకున్నా పట్నం పోతున్నా రాజగోపాల్ జర కన్ను చేపిస్తా అన్నాడు. బంగారుగడ్డ కన్నా ఆపరేషన్ పోతున్నా హైదరాబాద్ గోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి చూపించుకున్నా కుడికాను చేస్తాను. ఇప్పుడు ఏమనిపిస్తలేదు అట్టనే మస్కలు కొడుతుంది కన్ను మస్కలు. నా పేరు జంగమ్మ, మాది బంగారుగడ్డ. నా కంటి ఆపరేషన్కు రాజగోపాల్ రెడ్డి సారు ఆపరేషన్ చేపిస్తుండు. బంగారుగడ్డ స్కూల్లో ఆడ చూపించుకున్నాం. సారు ఆపరేషన్ చేపిస్తుండు. మేము హైదరాబాద్ పోతున్నాము. మా ఊరు కొండాపురం. నా పేరు అమృత. రాజగోపాల్ రెడ్డి బంగారుగడ్డ కాడ క్యాంపు పెట్టిండు. మాకు ఆపరేషన్ కొరకు వచ్చినాం. డాక్టర్లు మంచిగా చూసిర్రు, భోజనం పెట్టిర్రు, బస్సు కట్టి తీసుకుపోతుండు. హైదరాబాద్ ఆపరేషన్ తీసుకుపోతుండు. మాకు మంచిగా ఉంది. ఎడమ కన్ను ఆపరేషన్ కనబడతలేదు. ఎన్నో డాక్టర్లు కడిగితే పైసలు అడిగిర్రు. మా దగ్గర డబ్బులు లేవు, మేము ముసలి వాళ్ళము అని చెప్పి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ పేరు మీద ఆపరేషన్ చేసి వాళ్ళు నిండా 102 సార్లుగా ఉండాలి. ఏం లేదు, రూపాయి కూడా తీసుకుంటలేరు. మంచిగా చేస్తారు ఫ్రీగా. ఆయనకి ఎప్పుడైనా మేము రుణపడి ఉంటాం. రాజగోపాల్ రెడ్డి ఆయనకి ఎప్పుడైనా సరే మేము రుణపడి ఉంటాం. బంగారుగడ్డ ఇరిగి లక్ష్మమ్మ కన్ను ఆపరేషన్ చూసిర్రు పట్నం రాజగోపాల్ కానుకొస్తున్నాం. ఏం అడగాలి ఫ్రీగానే మంచిగానే ఉంది. బంగారుగడ్డ మొగదాల ఏదన్నా కన్ను ఆపరేషన్ పోతున్నాం హైదరాబాద్కు. రాజగోపాల్ రెడ్డి కున్కన్ను కుడికన్ను ఫ్రీగానే చేస్తారు. మంచిగానే ఉంది. బంగారుగడ్డలో చూసిర్రు, డాక్టర్లు చూసిర్రు, ఆపరేషన్ బొమ్మన్నారు రాసిర్రు. రాజగోపాల్ రెడ్డి సార్ తీసుకుపోతుండు హైదరాబాద్కు. మంచిగానే ఉంది. నా పేరు కట్టభిక్షం, కస్తాల మాది. ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేసినాడు. చండూరు మండలంలో బంగారుగడ్డ గ్రామంలో మంచి కార్యక్రమం ఈ ప్రజల కొరకు పెట్టినాడు. కంటి వెలుగు కార్యక్రమం పెట్టినాడు. కాబట్టి కంటి వెలుగులో భాగంగా నేను ఈరోజు వచ్చి చూపించుకుంటే నాకు ఎడమకన్ను అవపడుతుంది లేదని చెప్పి డాక్టర్లు ధృవీకరించి ఆపరేషన్కి పంపిస్తున్నారు. ఈ క్యాంపు పెట్టినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎడమకన్ను పనిచేయట్లేదు. ఇప్పుడు మన కంటి ఆసుపత్రి శంకర కంటి ఆసుపత్రికి సారు సొంత ఖర్చులతోటి భోజనాలు పెట్టి అన్ని కార్యక్రమాలు ఇక్కడ ముగించుకున్న తర్వాత బస్సు కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా బస్సులో ఆపరేషన్ చేయించి మమ్మల్ని ఇక్కడ ఇంటి దగ్గర దింపుతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాది అంగడిపేట గ్రామం. ఈ మా బంగారుగడ్డకు వచ్చిన మంచిగా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ పేరు మీద మా కన్ను ఆపరేషన్ చేస్తుడు. ప్రైవేట్గా పోదామంటే 30-40 వేలు అడిగిర్రు. ఆ తండ్రి మాకు ఫ్రీగా చూపిస్తుంటే వ్యవసాయాలు బంద్ చేసి కూడా పోతున్నాం. వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు తల ఉంచి నమస్కారం ఇస్తున్నాం. వాళ్ళు చల్లగా 100 ఏళ్ళు దీవించాలి. హైదరాబాద్ పోతున్నాం కన్ను ఆపరేషన్కు. రాజగోపాల్ రెడ్డి సారు వాళ్ళ అమ్మ పేరు మీద మంచిగా చూపిస్తుండు. ఇగో బువ్వకన్ను చూపిస్తుండు. ఇదివరకు ఇది చేసి పిచ్చుడు. ఈ డాక్టర్ చూసారు కానీ ఇక పోతుంది పంపిస్తారు. మంచిగానే చూసారు సారు, చూసారు. మంచిగా భోజనాలు పెట్టారు. వాళ్ళ కుటుంబం పేరు చల్లగా ఉండాలి. బోయపల్లి శివలింగే, బంగారుగడ్డ, చండూరు మండలం, జిల్లా నల్గొండ. బంగారుగడ్డ హై స్కూల్లో రాజగోపాల్ రెడ్డి క్యాంప్ పెట్టినందుకు మాకు చాలా సంతోషం. అందరికీ కూడా ఎందుకంటే పేద ప్రజలకు సేవ అందించినట్టు పైసలు లేని వాళ్ళకు కూడా సేవ అందిస్తుండు. మాకు చాలా సంతోషం. కడుపుండా భోజనం పెట్టి హైదరాబాద్ బస్సులు పెట్టి క్యాంపు పెట్టి తీసుకుపోయి ఆపరేషన్ చేపిస్తుండు. కంటి ఆపరేషన్. నాది కుడికన్ను. హైదరాబాద్ బస్సు
ఏ పైసలు లేవు ఫ్రీ. రాజగోపాల్ రెడ్డి మా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరీ మళ్ళా కూడా గెలుస్తారని మేము చాలా సంతోషపడుతున్నాం. మేము కూడా చాలా కోఆపరేషన్ చేస్తాం. ఆయన ఎంత లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది పేద ప్రజల కోసం, మాకు కూడా చాలా సంతోషం. ఇప్పుడు బయలుదేరుతున్నాం, నేను కూడా బయలుదేరుతున్నా ఆపరేషన్కు. మాకు సంతోషంగా ఉంది.